హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో కోడిగుడ్డు బీరకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇలా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయల్ని మంచిగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత కలుపుకొని ఈ బీరకాయ ముక్కల్ని కూడా ఒక 5-6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. బీరకాయ ముక్కలు ఒక 5 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం వేసుకుందాం. తగినంతగా ఉప్పు, కారం, ఇలా మంచిగా కలుపుకొని మరొక 3-4 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత మరొక 3-4 నిమిషాల పాటు ఇలా మగ్గించాం కదా బీరకాయ ముక్కల్ని. ఇప్పుడు మనం ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం. ఒక 1/2 గ్లాస్ అనే నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఎగ్స్ని కూడా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఎగ్స్ని జస్ట్ ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఎగ్స్ని తిప్పేసుకున్నాం కదా, మరొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చివరిగా మరో 2 నిమిషాలు కూడా ఉడికించుకున్నాం కదా, ఇక అయిపోయింది కర్రీ. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇలా కర్రీ మొత్తం దగ్గరకు అయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. చూసారు కదా బీరకాయ కోడిగుడ్డు కూర ఎలా చేయాలో. మళ్ళీ మరో వంటతో కలుద్దాం.